మధ్యాహ్న భోజనం పిల్లలకు ఎలా పెడుతున్నారు, ఎలాంటి భోజనాన్ని అందిస్తున్నారు? మన నిజామాబాద్ జిల్లాలోని జాన్కంపేట ప్రాథమిక అదేవిధంగా ఉన్నత పాఠశాల ఆవరణలో ఉన్నాం. ఇక్కడ ప్రైమరీ స్కూల్ పిల్లలకు మధ్యాహ్న భోజనం పెడతారు. ఇక్కడ చూడొచ్చు మధ్యాహ్న భోజనానికి సంబంధించి పిల్లల్లో ప్లేట్లలో భోజనం అదేవిధంగా కర్రీ వేసుకున్న పరిస్థితి, ఆలుగడ్డ పప్పు పెట్టిన పరిస్థితి చూడొచ్చు. ఆ భోజనం ప్రతి ఇంట్లో ఇలానే వండుతారా? అసలు నిర్వాహకులు ఏం చేస్తున్నారు, ఎంతమందికి భోజనాన్ని వడ్డిస్తున్నారు, ఏమేమి పెడుతున్నారు పిల్లలకు అడుగు. అసలు నీ పేరేం పేరు? నాగ చైతన్య. ఏం బువ్వ బాగుందా? ఏం పెడుతున్నారు రోజు? వారంలో ఎన్ని రోజులు గుడ్డు? 2 రోజులు. 2 రోజులు. 2 రోజులు పెడతారు. ఏ రోజు పెడతారు? ఫ్రైడే సాటర్డే. అంతేనా? ఓకే. నీ పేరేం పేరు? నితీష్. ఎన్నో క్లాస్? 5th. మధ్యాహ్న భోజనం ఎలా ఉంది? బాగుంది. మీ ఇంట్లో ఇట్లే ఉంటుందా నీళ్ళ చారు? మరి ఇక్కడ నీళ్ళ చారు లేదా? ఉంది. మరి బాగుండదంట. చూడచ్చు ప్రధానంగా పిల్లల్లో వాళ్ళు ఉపాధ్యాయులు ఉన్నారు కాబట్టి వాళ్ళు సరైన సమాధానం చెప్పలేని పరిస్థితి. దీనికి అంతటికి సంబంధించి మధ్యాహ్న భోజనానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైతే మధ్యాహ్న భోజన నిర్వాహకులు ఉన్నారో వారిని అడిగైతే ప్రయత్నం చేద్దాం. మధ్యాహ్న భోజన నిర్వాహకులు ఏమేమి చేస్తున్నారు, ఎలాంటి భోజనాన్ని అందిస్తున్నారు? అమ్మ చెప్పండి, ఎంతమందికి భోజనం అందిస్తున్నారు? మేము రోజు 120 మందికి వండుతాం సార్. ఈరోజు ఎంతమందికి అండి? ఇలా 120 మంది. ఓకే. ఏమేమి కర్రీలు చేస్తారు? రోజు ఒక రకం చేస్తాం సార్. ఒకరోజు బెండకాయ పప్పు, ఆలుగడ్డ పప్పు ఇవన్నీ వండుతాం సార్. గుడ్లు ఎన్ని పెడతారు? గుడ్లు బుధవారం శుక్రవారం పెడతాం. అంతేనా? అవును సార్. ఎందుకు 3 రోజులు పెట్టారా? 3 రోజు సోమవారంకి ఇది పెడతాం సార్, అరటిపండు పెడతాం. అట్లా ఎందుకు గుడ్డు పెట్టట్లేదు సార్? 3 రోజులు పెడతాం, 2 రోజులు కాదు సార్, అందుకు ఒక రోజు తినరని అట్లా పెడతాం. అంటే ప్రభుత్వం మీకు 3 రోజుల గుడ్డు పైసలు? అవును సార్. మరి అట్లా ఎందుకు ఒక రోజు పెట్టట్లేదు? సార్ ఆమె రాలేదు సార్, ఆమె ఓనర్. ఆమె ఏం సమస్యలు ఉన్నాయి మీకు? మాకేం లేదు సార్. పైసలు డబ్బులు వస్తున్నాయా? నేను వేరే దగ్గర ఆమె చేతి కింద ఉంటుంది సార్, ఆమె రాలేదు ఓనర్. ఆమె చెప్పండి అమ్మ, మీకు ఎంత కూలి ఇస్తారు? మాకు 3 ఏళ్ళు. 3 ఏళ్ళు నెలకా? ఏమేమి కొనుకొస్తారు, ఎక్కడి నుంచి కొనుకొస్తారు? ఇది అంగట్లోకి వెళ్ళి కొనుక్కొసుకుంటారు సార్ వాళ్ళు. ఎంత ఖర్చు అవుతుంది? ఇక ఎంత ఖర్చు అవుతుంది ఆమె మేము ఇక మీకు 3,000 ఇస్తారు. మాకు 3 ఏళ్ళు, ఈమెకు 3 ఏళ్ళు. చూడొచ్చు ప్రధానంగా పిల్లలకు వేసే ఇది భోజనం పప్పుచారు. ఇగో ఇది పప్పుచారు అండి. ప్రధానంగా దాంట్లో చూడొచ్చు, ఇగో ఆలుగడ్డ, ఇలా పప్పే కనిపించట్లేదు. ఏదైతే మధ్యాహ్న భోజన నిర్వాహకులు చేస్తున్న పరిస్థితి ఏదైతే మన ఇళ్లలో ఇలానే ఉంటుందా? ఇందులో పప్పు అనేది కనిపిస్తుందా? చూడొచ్చు ఉపాధ్యాయులు ఏం చేస్తున్నారు, ఈ బడి పిల్లల పరిస్థితి ఎలా ఉంది. ఇలా కర్రీ వేస్తే మొత్తం నీరు కనిపిస్తుంది. ఇది ఇలా పరిస్థితి. మధ్యాహ్న భోజన నిర్వాహకులు చెప్పేది మాకు సరైన డబ్బులు రావడం లేదు, పూర్తిగా మాకు ప్రభుత్వము చెల్లించడం లేదని చెప్తున్నారు. కానీ ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో వారికి సంబంధించిన భోజనానికి సంబంధించి సరిపడా పిల్లలకు పౌష్టికాహారం అందించడంలో మధ్యాహ్న భోజన నిర్వాహకులు విఫలమవుతున్నారని చెప్పదు. దీనికి అంతటికి సంబంధించి ప్రధాన ఉపాధ్యాయులు ఏం చేస్తున్నారు, ఈ పాఠశాల నిర్వహణకు సంబంధించి ప్రధాన ఉపాధ్యాయులు పూర్తి బాధ్యత, అలాంటి బాధ్యత నిర్వహిస్తున్నారా? ఈ మధ్యాహ్న భోజనానికి సంబంధించి చూడొచ్చు. ఇది మధ్యాహ్న భోజనంలో పిల్లలకు పెట్టే భోజనం ఇలా ఉంటే వారి ఇళ్లలో ఇలానే తింటారా? ఉపాధ్యాయులు ఏం చేస్తున్నారు? ఉపాధ్యాయులు కూడా ఇక్కడే తినాల్సిన అవసరం ఉంటుంది కదా, మరి వారికి ఇలాంటి కర్రీ పెడితే వారి పరిస్థితి ఏంది? మొత్తానికి చూడొచ్చు మధ్యాహ్న భోజనానికి సంబంధించి నిర్వాహకులు చేస్తున్న తతంగం ఇది. ప్రభుత్వంని నిందలేస్తారు, కానీ వీళ్ళు పెట్టేది వారానికి 3 రోజులు గుడ్లు పెట్టాలని చెప్పి ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయి. కానీ వీళ్ళు వారానికి 2 రోజులే గుడ్డు పెట్టడం, పిల్లలని మోసం చేస్తున్నారు, ఇటు ఉపాధ్యాయులని కూడా మోసం చేస్తున్న పరిస్థితి. ఏదేమైనా రాష్ట్ర ప్రభుత్వము డబ్బులు చెల్లించడం లేదు, మాకు కష్టం అవుతుంది, మేము మధ్యాహ్న భోజనం పెట్టడం వల్ల మాకు భారం ఎక్కువ అవుతుంది, ప్రభుత్వం నుంచి సకాలంలో డబ్బులు రావడం లేదని చెప్పి ఒకవైపు ఆరోపణలు చేస్తూనే మరోవైపు భోజనాన్ని సరైన సమయంలో సరైన మోతాదులో సరైన పౌష్టికాహారాలు అందించడంలో విఫలమవుతుంది మధ్యాహ్న భోజన వ్యవస్థ. ఇది ఇక్కడ పరిస్థితి. తింటారా భోజనం? మీరు ఇట్లానే తింటారా? నేను వచ్చి చెక్ చేసి వెళ్ళిపోయినప్పుడు బాగానే ఉండే, పిల్లలు చెప్పిన మరి ఇప్పుడు మధ్యాహ్న భోజనం పెడుతున్నప్పుడు మీరు ఏం చేశారు సార్? నేను ఎక్కడ ఉన్నాయి కదా అప్పుడు. అక్కడ ఎక్కడ? ఇప్పుడే అక్కడ ఉన్నాయి. అక్కడ ఎట్లున్నారు సార్? అక్కడ ఎలా ఉన్నారు? ఎందుకు బాధ సార్? ఏనండి, నేను వాంటలేం చేయలే కదా. రాష్ట్ర ప్రభుత్వము పిల్లలకు పౌష్టికాహారం అందించాలి, అదేవిధంగా సన్నబియ్యం అందించాలనే పథకం నీరుగారిపోతుంది. మనం జిల్లాలోని జాన్కంపేట ప్రాథమిక పాఠశాలలో ఉన్నత పాఠశాల ఆవరణలో ఉన్నాం. ఇక్కడ ప్రధానోపాధ్యాయులు ఇప్పటిదాకా చూసాం కదా, పిల్లలకు భోజనానికి సంబంధించి వారి కర్రీ సంబంధించి చూడొచ్చు. ఇక ఒక పిల్లాడు కర్రీ వేసుకొని
వచ్చిన పరిస్థితి ఉంది. ఈ సన్న బియ్యం అయితే బాగానే ఉంది, కానీ దానికి సంబంధించిన కర్రీ ఎలా ఉంది, ఎలాంటి కర్రీ పెడుతున్నారు, అసలు 122 మంది పిల్లలున్న ఈ ప్రాథమిక పాఠశాలలు ఇలాంటి భోజనం ఎవరి ఇంట్లో అన్నా తింటారా? రాష్ట్ర ప్రభుత్వము పౌష్టికాహారం సరిగా అందించాలని చెప్తుంది, కానీ ఇది పౌష్టికాహారమా? పిల్లలకు లోపం ఉన్నప్పుడు పౌష్టికాహారం అందించాలనే ప్రభుత్వ లక్ష్యం. ఇది ప్రభుత్వ లక్ష్యాన్ని నీరుగారుస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానోపాధ్యాయులు ఉన్నారు దీనికి అంతటికి సంబంధించి. మీ పేరేంటండి? ప్రధానోపాధ్యాయులు కాదు, మీ పేరేంటండి? ఇప్పుడు చెప్పండి, మాట్లాడదండి. అవసరం లేదు, చెప్పాను కదండి. నేనేం తప్పేసాను ఇక్కడ? మీ పేరు? ఇప్పుడు నేను తప్పేసానా? నేను పొద్దున్న వచ్చి పప్పు విసిపోయాను, అమ్మ ఉడకబెడుతుంది. సార్ మీకు పేరుతో వస్తుంది. ఎంతమంది పిల్లలు ఉంటారు ఈ స్కూల్లో? సార్ 133కి ఈరోజు వచ్చింది, 122 వచ్చారు. పిల్లల కోసం పట్టుక రాకుండా పోయి పట్టుకొస్తాను నేనే. వెళ్ళి రాని పిల్లలకి చెప్పాను, అడగండి, దూరం పెట్టండి, పోయి పట్టుకొచ్చుకున్నాను. ఆ టైంలో అమ్మ పప్పు పెట్టమని చెప్పాను, పప్పు మంచి పెట్టండి అమ్మ అని చెప్పేసి వెళ్ళాను. ఆలుగడ్డ దగ్గర నుంచి చెక్ చేశాను, అమ్మ మంచి చేయండి అని చెప్పాను. వాళ్ళకు ముందు చెప్తాం, మేము తిన్నాక పెట్టొద్దు అంటాము ఎక్కువ మటుకు. నేను అక్కడ పేరెంట్స్ వచ్చారు, మాట్లాడుతున్నాను. ఈ రోజు ఒకరు తింటాము. ఈ రోజు సార్ ఉన్నాము ముగ్గురం, 5 టీచర్లకు ముగ్గురం ఉన్నాము. టెస్ట్ చేస్తారు, ఎవరో ఒకళ్ళు చేస్తున్నారు. నేను లేను ఈ రోజు అక్కడ పేరెంట్స్ మాట్లాడుతున్నాను. మీరు ఇలానే భోజనం తింటారా సార్? మీకు అర్థమవుతుందా? నేను మధ్యాహ్న భోజనము రోజువారీగా మీ పిల్లలకి ఇలానే పెడతారా? రోజు బాగుంటుందండి, ప్రతి రోజు బాగానే ఉంటుంది. రోజు బాగుంటే ఈ రోజు ఏమైంది? ఈ రోజు అడుగుతారు కదా, ఈ రోజు మీరు ఎందుకు చెక్ చేయలేదు? పేరెంట్స్ మాట్లాడుతున్నా సార్. మీరు ఎందుకు చెక్ చేయలేదండి ఈ రోజు? చేశానండి, పొద్దున వచ్చాను. మరి ఏంది ఇది? ఇదేం కర్రీ? నేను చేసినప్పుడు వంట ఇంకా కాలేదు కంప్లీట్. అన్నం కాడ ఉన్నాను, అన్నం మీద కొన్నాను, మంచిగా అయిందని. ఇది అవసరమా నీకు? సార్ నాకు అవసరం ఎందుకు సార్ ఇది? మరి ఏంది ఇది? పిల్లల భోజనం కరెక్ట్ ఉందా? ఈ రోజు బాగుందా? మీరు చెప్పండి, బాగుందా? నేను బాగుందా బాగలేదా సార్? నాకు చెప్తే మళ్ళీ బిల్ల చేస్తే ఆమెకు అడుగుతా, కారణం అడగాలి కదా మీరు. నేను అక్కడ పేరెంట్స్ తింటున్నారు, అయిపోతుంది. భోజనం బాగుందా లేదా? నేను అబ్జర్వ్ చేయలేదు సార్. ఈ పిల్లల కర్రీలో నీళ్లు ఉన్నాయా, ఏముంది? ఒక్క నిమిషం బాబు, ఇది భోజనమేనా? భోజనమే కదా సార్? బాగాలేకుండా వచ్చి అడుగుతాను, కారణం మీద అడుగుతా, రీజన్ తెలుసుకోవాలి కదా. ఇది భోజనం తెలుసుకున్నాం సార్. ఇంట్లో ఇలానే తింటారా? సార్ నేను తెలుసుకుంటున్నా కదా. ఉపాధ్యాయులు గారు, మీ ఇంట్లోనే ఇలానే తింటారా భోజనం? నేను చెప్పేదినండి, ఇలానే తింటారా? రాష్ట్ర ప్రభుత్వము సకాలంలో డబ్బులు పిల్లలకు పౌష్టికాహారం అందించాలనే పథకాన్ని నీరు గారిస్తున్నారు. మీరు ఎందుకు నీరు గాల్సాల్సిన? నాకేం అవసరం వచ్చింది సార్? భోజనం ఇలానే ఉంటుందా సార్? నేను అడుగుతా అంటున్నా కదా, నేను ప్రతిరోజు నేను చెక్ చేసిన దాకా నేను. అవునండి ప్రధానోపాధ్యాయులు గారు, మీరు తినే భోజనం ఇలా ఉంటుందా సార్? చెప్పేదినండి, తినే భోజనం నా భోజనం ఎట్లుంటే తింటానా తిననా తర్వాత విషయము. పిల్లలు బాగాలేకుంటే మొదలు తినను, పిల్లలు బాగాలేకుంటే ఒప్పుకోను, నేను ఒప్పుకోను. అడుగుతా, రీజన్ తెలుసుకుంటా, కారణం ఈ రోజు వచ్చింది. నాకు సమాధానం గది కావాలి, బాగుందా లేదా? సార్ కొద్దిగా వాటర్ ఎక్కానని అడుగుతాను. ఇది ప్రధానోపాధ్యాయులు చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో మధ్యాహ్న భోజనము పౌష్టికాహారం అందించే దిశగా ప్రయత్నాలన్నీ కూడా నీరు గారుస్తున్నారు ప్రధానోపాధ్యాయులు. జిల్లా వ్యాప్తంగా అంతా ఇదే పరిస్థితి. ఏ స్కూల్లో చూసినా నీళ్ళచారు, ఉడుకొని పప్పు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలన్నీ కూడా నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు స్కూళ్ళ నిర్వాహకులు, అదేవిధంగా స్కూల్కి సంబంధించిన ఇన్ఛార్జీలు. ఏదేమైనప్పటికీ సకాలంలో పౌష్టికాహారం అందించడం రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం అందిస్తుంది. వారికి సంబంధించిన పథకాలకు సంబంధించిన గుడ్లకు సంబంధించిన డబ్బులు కూడా ఇస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. రోజువారీగా రాష్ట్ర ప్రభుత్వం అందించే 3 గుడ్లు పెట్టాలి, కానీ వీళ్ళు 2 గుడ్లే పెడుతున్నామని నిర్వాహకులు కూడా చెప్తున్న పరిస్థితి. దీనికి అంతటికి సంబంధించి ఉపాధ్యాయులు ఏం చేస్తున్నారు, ఈ ప్రధానోపాధ్యాయుల పాత్ర ఎంత ఈ మధ్యాహ్న భోజనంలో, దానికి సంబంధించిన నిర్వాహకులు ఏం చేస్తున్నారు, జిల్లా కలెక్టర్ ఏం చేస్తున్నారు? ఎక్కడైనా మధ్యాహ్న భోజనం పెట్టేటప్పుడు జిల్లా కలెక్టర్ నిర్వహణ కూడా చూసే బాధ్యత ఉంటుంది, డిఓ బాధ్యత కూడా ఉంటుంది. మొత్తంగా పిల్లలకు సంబంధించిన మధ్యాహ్న భోజనంలో అవకతవకలు జరుగుతున్నాయనేది వాస్తవం. ఇక్కడ కల్లార కొట్టొచ్చినట్లు కనిపించింది. ఇప్పటికైనా చర్యలు తీసుకోకపోతే మధ్యాహ్న భోజనం పథకం నీరుగారే పోయే అవకాశాలు ఉన్నాయి. ఇది ఇక్కడ పరిస్థితి. కనప సాజింతో గంగారెడ్డి, RTV, నిజామాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.